త్రిపీడ త్రిపీడ పరిహారో పరిహారో స్తు సుతు కాదు స్తు స్తు స్థు స్థు అబ్బబ్బా కుప్పర్లు పడుతున్నాయిరా అంత ఒత్తెక్కర్లేదు తేలికగా స్తు స్తు చివరికి స్తు త్రిపీడ త్రిపీడాస్తు త్రిపీడాస్తు భలే 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 ఏమిటి త్రిపీడాస్తు అంటే కుంప పోతుంది మరి నాకు చేతకానట్టు వారు నేర్ప వస్తే ఎలా చెప్పండి నేను చెప్పినట్టు అను నాయన త్రిపీడ పరిహారోస్తు త్రిపీడ పరిహారోస్తు త్రిపీడ పరిహారోస్తు త్రిపీడ పరిహారోస్తు ఇక చేయి చేసుకోకుండా వచ్చేసిందిగా పోదలే అవును అతిగా చెప్పిస్తే అసలు పోతుంది చాలు చాలు చాలదయ్యా చాలదో ఎప్పుడన్నాలో ఈ పెద్దయిని చెప్పను ఎట్టగా అనేత్త ఇంకొకటి శతకమంటే మాత్రం నేను శతకను పెళ్ళేదాకా నేను మాట్లాడను మాకు కావలసింది అదేనాయనా ఆ మాట కాస్త అనేసి నూరు మూసుకొని కూర్చో నీ పెళ్లి మేం చేస్తాం ఇదిగో చూడు అక్కడ ఎవరేం అడిగినా నా వంక చూసి అలా సౌంకిచి నేనేదో చెప్పేస్తాను మరి నా పేరు అడిగితే నీ నోటితో నీ పేరు చెప్పరాదురా నాయన నా నోటితో నా పేరు చెప్పరాదు నువ్వే చెబుతావు అవును నేనే చెబుతాను అన్నట్టు అడగటం మర్చిపోయాను నీ పేరేమిటి నా నోటితో చెప్పొద్దని మళ్ళీ నా పేరు అడిగావు ఇక చూసుకో ఇక కాసుకో ఏంటి ఏంటి ఇదేంటి బెదరకండి నోటితో చెప్పవద్దన్నారుగా పేరు వాడు కాలితో చెబుతున్నాడు అంకది దీనికి డూ ఎట్టుకో చూసారా అది వాడి కాలు దానికి డూ చేరిస్తే కాలుడు అది వాడి పేరు తెలిసిందా ఇక భయం లేదులేండి వీడి కీలకం నాకు చిక్కింది ఇంకే నాయనా ఈ పెద్దయ్య చెప్పినట్టున్నాడు రాజకూతురినిచ్చి పెళ్లి చేయిస్తాను వస్తాను దొంగలే ఇదిగో పట్టుపట్టులో చుట్టారు చూడు గల్లగా ఉంది నీ పురాణలా ఉండలా ఇదో చూడైనా ఆ పురాణం మాత్రం విప్పకు అక్కడ ఎవరైనా చూస్తే ఎత్తుకుపోతారు ఎప్పుడో పెళ్ళైనాక పెళ్ళానికి ఇస్తాలే కానుక శ్రీల విలసిల్లు కళలతో చెలువు మీరి జ్ఞానపీఠిని వెలుగొందు జనని వీవు నిన్నె మనమున నిల్పి ధ్యానింతునెప్పుడు సకల శుభదాయినివి సరస్వతివి తల్లి కుమారి సందేహించకు నా అంశగల పురుషుడే నీకు భర్త కాగలడు అయాచితంగా ఒకటి రెండు మాటలన్నా అవి పామర భాషలోనే అంటారు వివాహానంతరం కానీ వారు ఆ భాషను విడిచిపెట్టరు వారి చేష్టలు కూడా భాషోచితంగానే ఉంటాయి తర్వాత ప్రభు వారు పామర భాషల్ని కోమలం చేసిన ఉద్గ్రంథాన్ని భార్య చేతనే ఆవిష్కరింపచేయాలని వారి ప్రతిజ్ఞలు విడ్డూరంగా ఉన్నాయి ప్రభు. విడ్డూరమేమిటి మంత్రి? మహాపురుషుల లక్షణాలు అద్భుతంగానే ఉంటాయి. వారి ప్రతిజ్ఞలు వింటుంటే ముగ్ధుడైన. వారికి ఘనంగా స్వాగతం ఏర్పాటు చేయండి. చిత్తం. స్వస్తి సమస్త కాశీ పండిత ఆశీర్వాద సంపన్న సకల విద్యా విశారద కుంభావ సరస్వతీ బిరుద విజయ ప్రశస్తి. స్వస్తి. విజయీ భవ విజయీ భవ విజయీ భవ. స్త్రీ కాదు, స్థూ స్థూ. ఏమిటో అంటున్నావు? నా స్వస్తి వచనంలో లోపం రాలేదు కదా? లేదు, వారికి మీ పొగడ్తలు గిట్టవు. తమరు తనంత పండితులేనని వారి భావం. అది వారి సౌజన్యం. రాసుకూతురు దీపొట్టుకొస్తాందే, నన్ను బాగా చూడటానికా? ఇది కాదు, ఇది కాదు.
కాదు. ఇది కాదు. ఇది కాదు. ఇది కాదు. ఏమిటి వారి భావం? ఇది కాదు ఇది కాదు అంటున్నారు. నేను గ్రహించాను ప్రభు. సంస్కృత భాషలో నేతి నేతి అని మన వేదాంతులు చెప్పే భావాన్నే పామర భాషలో ఇది కాదని శ్రీవారు సెలవిస్తున్నారు. చిత్తం. శ్రీవారి మాటల్లో చేతల్లో ఇలాగే ఎవరికి తోచిన సదర్థం వారు వెల్లడి చేయాలని సభ్యులకు నా మనవి. మన విద్వాంసుల పాండిత్యం కూడా శ్రీవారికి తెలుస్తుంది. మా పాండిత్యం ఎంతలేండి, శ్రీవారి మహాగ్రంథాన్ని ఎప్పుడు చూస్తామా అని ఉంది. ఇదా, ఇది నా గొంగళి. ఈ చమత్కారం ఏమిటి మంత్రి? ఆ గ్రంథాన్ని గొంగళి అంటున్నారు. మనవి చేస్తాను. ఏదో సౌజ్ఞ చెయ్యి. చిక్కేంటి? ఓహోహోహో, వింత భావం వింత భావం. చిత్తగించారు. విలువలేని వెంట్రుకలతో వెలలేని కంబళి తయారైనట్టు పనికి మాలిన పామర భాషల సారంతో తయారైంది కదండి ఈ ఉద్గ్రంథం. అక్కది అందుకని అలా చమత్కరించారు. బాగుంది గొంగళి ఉపమానం. చూసారా అమ్మా శ్రీవారి ప్రతిభ? ఒక్క చలోక్తితో అందరినీ చెకితిల్లు చేస్తున్నారు. మీరు చాలా జాగ్రత్త పడాలమ్మో. ఉండవే, వారి మాటలు కాస్త విననిస్తావా? సారా ఉడతా, ఇది నీ గొంగళా? ఇది మా రాజకుమారి గారు బొమ్మలతో వేసిన రామాయణం. మీరు చూడాలనే. అయితే రాసుకూతురు వేసింది బొమ్మలు. చూసి తల ఎగరేయ్ చాలు. ఓరి పుడతాయి. చూడు చూడు, నువ్వు పుడతావు, నేను తోకరాయుడు. ఇద్దరం కలిసి ఒంతరి కట్టేశాం. మరి పామరులు హనుమంతుల వారిని కోకరాయుడు అంటారులేండి. చూసారా అమ్మా, వారధి కట్టడంలో ఊడతను హనుమంతుల వారిని చేర్చి మీరు చిత్రించడం, వారు అలా మెచ్చుకోవడం కవి హృదయం కనిపెట్టారన్నమాటేగా అమ్మా. అబ్బా, అక్షరం భాయే కాని వా కాదని వీరి మతం. అక్కది ఇంకా మెచ్చుకుంటే మెడ బెణుకుద్ది. ఇది వీళ్ళకి తెలవదులే. ఎంతగా ఇప్పుడుగా శ్రీవారిని సత్కరిస్తుంది. రామ, అయ్యయ్యో, నన్ను మించినోడివి, నేనే మొక్కుతా. లేనాయన. అమ్మాయి, ఓ త్రిపీడా ఆశీర్వాదంలో కూడా చమత్కారమా? ఏమిటి మంత్రి? మనవి చేస్తాను. అమ్మాయి గారు సరస్వతి సమానురాలని ముచ్చటగా ఈ చమత్కార బాణం విసిరినట్టున్నారు. మీరు అర్థం సెలవివ్వండి అమ్మా, వారు సంతోషిస్తారు. మీరే చెప్పాలి. ఈ చమత్కారాన్ని కూడా శ్లోకబద్ధం చేశారు మహానుభావులు. చిత్తగించారా? ఆసనే పుత్రపీడాచ బంధుపీడాచ భోజనే శయనే భర్తృపీడాచ త్రిపీడాస్తు దినే దినే. ఆహాహా, అమంగళాన్ని సూచించే పీడా శబ్దాన్ని ప్రియభావ బంధురంగా చేసి పతి సుఖం, సంతాన సుఖం, బంధు సుఖం కలుగుగాక అని భార్యను భర్త దీవించటం ఉభయ కుశలోపరి కదా. దివ్యమైన ఆశీర్వాదం. ఇంతటి చతుర కవిత ధురిణులతో బాంధవ్యం నాకు పరమానందంగా ఉంది. అమ్మాయికి సకల విద్యలు నేర్పించాను. తమ వంటి యోగ్యవరుడు లభించాడు. ఈ ముచ్చటను చూచి సంతోషించటానికి తల్లే లేదు. తల్లి లేకుంటే ఎగ్గనా?
1 2 3 ముగ్గురుండారు. లగ్గో లగ్గు. లోకమాతలు రక్షిస్తారంటున్నారు. అమ్మాయి దేవి భక్తురాలు. ఎంత విద్యాధికురాలైనా ఆ వినయం, ఆ మంచితనం. తగ్గది. మంచి పెళ్ళ ఉంటే మంచి పనులు చేసి ఒక ఎలుగెలగొచ్చు. మహాపండితుడు ఇటువంటి మంచి భావాలతో ప్రజ్ఞను బట్టే రూపం అని మీ స్ఫురద్రూపమే మీ ప్రజ్ఞను చాటుతూ ఉంది. సంతోషంగా మీకు నేను కన్యాదానం చేస్తాను. ఇదే నిశ్చితార్థం. అమ్మాయి, ఎందుకైనా మంచిది, నీవే నన్ను గుర్తుంచుకో. మంత్రి వెంటనే కళ్యాణానికి ఏర్పాటు చేయి.